జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మనిషి సమస్యల తోరణంలో బంధించబడ్డాడు. సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సమస్యల ద్వారా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మానసిక అలజడి, అశాంతి, అసంతృప్తి కూడా పెరుగుతున్నాయి. ఆ ప్రభావంతో శరీరం ఏమవుతుంది? శరీరం కూడా రుగ్మతలకు లోనవుతుంది. ఆ జబ్బుల పరిష్కారం కోసం మనం ఏం చేస్తున్నామంటే వైద్యశాలలను ఆశ్రయిస్తున్నాం. తప్పు మాత్రం కాదు, ఎందుకంటే అవసరం కదా. వైద్యశాలల్లో ఏం జరుగుతుంది? వాళ్ళు శరీరానికి చికిత్సను అందిస్తున్నారు తప్ప మూల కారణాన్ని గురించి ఆలోచించటం లేదు కదా. మూల కారణాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ సామ్యుయల్ హానిమాన్. హోమియోపతిని ప్రపంచానికి అందించినటువంటి ఋషి పుంగవుడు. అతడు మనస్సుకు సంబంధించినటువంటి అవలక్షణాల ద్వారా జబ్బులు తొలగించేటటువంటి విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. మిగతా ఏ వైద్య విధానమైనా సరే శరీరానికి చికిత్సను అందిస్తుంది తప్ప మనసును పరిగణనలోనికి తీసుకోవటం లేదు. అందువల్లే మందులు మింగుతున్నారు, జబ్బులు తగ్గటం లేదు. మందులు మానటం లేదు, జబ్బులు తగ్గడం లేదు. మరి మందులు ఆడితే ఎలా? శరీరానికి చికిత్సను అందిస్తే ఎలా? ఆలోచించండి. జబ్బు శరీరానికి సంబంధించింది కాదు కదా, మనస్సుకు సంబంధించింది కదా, చిత్తానికి సంబంధించింది కదా, మెదడుకు సంబంధించింది కదా. లోపం ఎక్కడుంది? శరీరంలో లేదు కదా. లోపం చిత్తంలో ఉంది కదా. ఆ చిత్తంలో సంస్కారాలు ఉన్నాయి కదా. చిత్తం కంటికి కనిపించదు కదా. ఆ సంస్కారాల ప్రభావంతో మెదడు బలహీనపడుతుంది కదా. మెదడు బలహీనపడింది అనుకోండి, ఏమవుతుంది? శరీరం రుగ్మతలకు లోనవుతుంది కదా. కాబట్టి మూల కారణం ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? చిత్తంలో ఉంది, అంతరంగంలో ఉంది. మరొక మాటలో చెప్పాలంటే జీవుడిలో ఉంది. జీవుడిని శుద్ధి చేసామనుకోండి, జీనులు శుద్ధి అవుతాయి. జీనులు శుద్ధి అయ్యాయి అనుకోండి, చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అయింది అనుకోండి, మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది. మెదడు సమర్థవంతంగా పనిచేసింది అనుకోండి, శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది కదా. దీనికి మనం సాంకేతిక పరమైనటువంటి విధానాన్ని గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. అసలు మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు రావటానికి, జబ్బులు రావటానికి మూల కారణం ఏంటి? జీవుడు కదా. జీవుడి ద్వారా మనిషి అహంకారాన్ని ఏర్పరచుకుంటాడు కదా. అహంకారం ద్వారా సొంత ప్రపంచం సృష్టించబడుతుంది. ఆ ప్రపంచంలో ఆ వ్యక్తి బంధించబడతాడు. ప్రపంచం నుండి బయటికి రాడు. ఆ ప్రపంచంలోకి వేరే వాళ్ళని అనుమతించడు. ఇట్ ఈజ్ హిజ్ ఓన్ వరల్డ్. ఇట్ ఈజ్ హిజ్ ఓన్ క్రియేషన్. ఎప్పుడైతే పరిధిలో ఉంటాడో శక్తి ఏమవుతుంది? హరించుకుపోతుంది కదా. కాబట్టి సమస్యలకు మూల కారణం ఎక్కడుంది అనే దాని గురించి తెలుసుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం అనుసరించవలసినటువంటి విధానం ఏమిటి అనే దాని గురించి కూడా అవగాహన గావించుకోవాలి. సమస్య బయట లేదు, పరిష్కారం బయట లేదు. సమస్యను భగవంతుడు ఇవ్వలేదు, భగవంతుడు పరిష్కరించడు.
ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది, ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? పరిష్కారం భగవంతుడి ద్వారా జరగాలి అనుకుంటున్నారు, బాహ్య ప్రపంచంలో ఉంది అనుకుంటున్నారు, గురువు దగ్గర ఉంది అని అనుకుంటున్నారు. నీ అంతరంగ సంస్కారాలను బట్టి నీ జీవితం కొనసాగుతున్నప్పుడు, నీ అంతరంగ సంస్కారాలే నీకు రాజ్యాంగం అయినప్పుడు, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జీవితం కొనసాగుతున్నప్పుడు బాహ్య ప్రపంచం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం కావు కదా. అవి ఎక్కడున్నాయి? మరొకసారి చెప్తున్నాను, జీవుడిలో ఉన్నాయి, చిత్తంలో ఉన్నాయి. చిత్తంలో సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. చెడు సంస్కారాలుంటే చెడు జరుగుతుంది, ఉత్తమ సంస్కారాలుంటే మంచి జరుగుతుంది. మనిషి చెడును భరించలేడు, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, చెడు ఉండకూడదు అనుకుంటాడు, చెడు ప్రమాదకరం అనుకుంటాడు, ఆ చెడును బలవంతంగా అణుచుకుంటాడు. చిత్తం ఇంకా కలుషితం అవుతుంది. మెదడు యొక్క కణజాలం మొత్తం కూడా విపరీతంగా బలహీనపడుతుంది. మెదడు కణజాలం బలహీనపడ్డప్పుడు, కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు తదనుగుణంగా శరీర అవయవాలు కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశం లేదు కదా. చెప్పండి, ఏం చేద్దాం? లోపల సమస్య ఉంటే పరిష్కారం కోసం బయట తిరగటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంది? కాబట్టి సమస్య ఎక్కడుంది? లోపల ఉంది కదా. నీ సమస్యకు పరిష్కారం అందించేది భగవంతుడు కాదు కదా. భగవంతుడి శక్తిని ఆలంబనగా చేసుకో, తప్పులేదు. భగవంతుడే పరిష్కారం కావాలని నేను చేతులు కట్టుకొని కూర్చుంటానంటే ఎలా? గాల్లో దీపం పెట్టి భగవంతుడు దాన్ని ఆరిపోకుండా కాపాడాలంటే ఎలా? ఈ సంస్కారాలు మీ అమ్మా నాన్న ఇచ్చారు. ఆ సంస్కారాల స్వభావాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఆ సంస్కారాల ద్వారా నీ జీవితంలో సంభవించేటటువంటి పరిణామాలు ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించాలి. జాగ్రత్తగానండి. కష్టం వస్తుందంటే దానితో పాటే ఆ కష్టాన్ని తొలగించుకునేటటువంటి మార్గం కూడా ఉంటుంది. అది కూడా బహిర్గతం అవుతుంది. కష్టము, దానికి సంబంధించినటువంటి మార్గము రెండు కలిసే ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. సమస్య పరిష్కారం వేరు కాదు, ప్రశ్న సమాధానం కూడా వేరు కాదు. ఆలోచించుకోండి. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటావు, శరీరం కూడా జబ్బులు పాలవుతుంది. నువ్వేం చేయాలి? అంతరంగ సంస్కారాన్ని సమూలంగా తొలగించుకోవాలి, కరిగించుకోవాలి, దగ్ధం గావించాలి. ఇదే పరిష్కారం అంటే. ఆ సంస్కారాలు సమూలంగా తొలగిపోవాలంటే సంస్కారాలకు అతీతమైనటువంటి జ్ఞానం కావాలి. అదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. అక్కడ చెడు ఉందంటే ఆ చెడుతో పాటు అంతే మోతాదులో మంచి కూడా అక్కడే ఉంది. అంతే మోతాదు మంచి కూడా అక్కడే ఉంది. నువ్వు చెడుకు భయపడుతూ ఉంటే మంచిని గుర్తించలేవుగా. ఆలోచించండి.
చెడును గురించి కలత చెందుతున్నావంటే అక్కడ మంచిని నువ్వు గుర్తించలేదు కదా, పరిష్కారం నీకు తెలియలేదు కదా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటున్నాం కదా, మరి అక్కడ చెడు ఉంది కదా. నీ దృష్టి అంతా దేని మీద ఉంది? చెడు ఉండకూడదని ఉంది. ఆ చెడుతో పాటు మంచి కూడా ఉంది అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? చెడు మంచి రెండు కలిసి ఉంటాయని చెప్పి తెలుసుకోలేకపోతే ఎలా? ఒకటి సంకల్పం అయితే మరొకటి వికల్పం. సంకల్పం వికల్పం రెండు కూడా కలిసే ఉంటాయి, వేరు కాదు కదా. ఇప్పుడు చెప్పండి, సమస్యతో పాటు పరిష్కారం కూడా ఉన్నప్పుడు నువ్వు సమస్యను గురించి భయపడుతూ బాధపడుతూ వ్యతిరేకిస్తూ పరిష్కారాన్ని గుర్తించకపోతే ఎట్లా? అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలోనే ఉంది కదా. నువ్వు బయట భగవంతుని గురించి ఆలోచిస్తున్నావు కానీ లోపల అదే భగవంతుడు ఉన్నాడు కదా. బయట భగవంతుడి కోసం పరుగులు తీస్తున్నావు కానీ దేనికోసం పరుగులు తీస్తున్నావో అది నీ అంతరంగంలోనే ఉంది కదా. నీవే భగవంతుడవు కదా, అదే అద్వైతం కదా, అదే ఉపనిషత్తుల సారం కదా, అదే భగవద్గీత యొక్క సారాంశం కదా. ఉద్ధరేదాత్మనాత్మనం అంటే ఏమిటి? కర్మలను తొలగించడం కాదు, కర్మలకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. మరొకసారి చెప్తున్నా, కర్మలకు లోబడి జీవించటం కాదు, కర్మలను లోబరుచుకోవాలి. కర్మ కంటికి కనిపించదు, ముద్ర కంటికి కనిపించదు, సంస్కారం కంటికి కనిపించదు, అవి కంటికి కనిపించే ప్రసక్తి లేదు. కానీ కంటికి కనిపించేటటువంటి శరీరాన్ని జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ఉత్తమ సంస్కారాలే ఉండాలి అనుకుంటున్నావంటే చెడును వ్యతిరేకిస్తున్నట్లే కదా. చెడు సంస్కారాలు ఉండకూడదు అనుకుంటున్నావంటే ఉత్తమ సంస్కారాన్ని కోరుకుంటున్నట్లే కదా. బుద్ధిమట్టం ద్వారా నొక్కి పెడితే ఎలా? ఫలానా విధంగా ఉండాలని చెప్పి మనసు నియంత్రిస్తే ఎలా? మనసు నియంత్రించడమే బంధం కదా. మనస్సుకు స్వేచ్ఛనివ్వటమే మోక్షం కదా. ఎందుకు మనిషి దెబ్బతిన్నాడు? లోపల నెగిటివ్ ఎనర్జీ ఉందంటే అంతే మోతాదులో అదే స్థాయిలో మంచి ఎనర్జీ కూడా ఉన్నట్లే కదా. అసలు నెగిటివ్ ఏమిటి, పాజిటివ్ ఏంటి? ఒక వ్యక్తికి నెగిటివ్ అయితే మరొక వ్యక్తికి పాజిటివ్ అవుతుంది, ఒక వ్యక్తికి పాజిటివ్ అయితే మరొక వ్యక్తికి నెగిటివ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు చూసేటటువంటి సంస్కారాన్ని బట్టి అది కనిపిస్తుంది. మరి నువ్వేం చేయాలి? ఆ స్వరూప స్వభావాన్ని గుర్తించగలిగితే చాలు. నీ అంతరంగ స్థితిని బట్టి అక్కడ కనిపిస్తున్నప్పుడు అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే బయట కనిపించేది కూడా మారుతుంది కదా. ఆలోచించండి, కనిపించేది కూడా మారుతుంది కదా. ప్రపంచాన్ని మారుస్తావా, నిన్ను నువ్వు మార్చుకుంటావా? ప్రపంచాన్ని ఉద్ధరిస్తావా, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావా? ప్రపంచానికి నీ జీవితానికి సంబంధం లేదే. నీ జీవితం నీ సంస్కారాల ద్వారా కొనసాగుతుంది తప్ప ప్రపంచం ద్వారా కొనసాగటం లేదే. మరెందుకు మనుషులంతా పలవర్ట్ అవుతున్నారు, డైవర్ట్ అవుతున్నారు? కాబట్టి నెగటివ్ లోపల నుంచి బయటకు వస్తుందంటే అది వెళ్ళిపోవాలి, అప్పుడు పాజిటివ్ బహిర్గతం అవుతుంది. భయపడుతున్నావంటే భయం తొలగిపోద్ది, దాని వెనక ఏముంటుంది? ధైర్యం ఉంటుంది కదా. భయాన్ని వ్యతిరేకిస్తున్నామంటే ధైర్యాన్ని పొందే అవకాశం లేదు కదా.
ఫలానా విధంగా ఉండాలి, ఫలానా విధంగా ఉండకూడదు అనేటటువంటి భావనలు మనిషిని కంట్రోల్ చేస్తుంటాయి కదా. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. మనిషి జీవితం ఎక్కడ దెబ్బతింటుంది? మనసు స్థాయిలో ఉంటే దెబ్బతింటుంది. అదే ఆత్మస్థితికి వెళితే దెబ్బతినే అవకాశం లేదు కదా. కాబట్టి సమాచారం అనేది పుస్తకాల ద్వారా లభించదు, అంతరంగంలోనే ఉంది. సంస్కారాలే సమాచారం, సంస్కారాలే జ్ఞానం. ఎప్పుడైతే ఆ సంస్కారాలను మాయగా భావిస్తావో, భగవంతుడిగా భావిస్తావో, ఇక్కడ పరిష్కారం జరిగినట్లే కదా. కాబట్టి మనిషి ఏమయ్యాడు? ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమిస్తున్నాడు. చెడు ప్రమాదకరం అనుకుంటున్నాడు. కాదు, ఆ చెడు మంచిని తీసుకొస్తుంది, మంచిని బహిర్గతం చేస్తుంది. మంచి అనేది ఎప్పుడైతే బహిర్గతం అవుతుంది అని తెలుసుకున్నావో, వచ్చినటువంటి చెడును వ్యతిరేకించవు కదా. అందుకు మనకేం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. కర్మలను కర్మల ద్వారానే కరిగించుకోవాలి, జ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే కరిగించాలి. కర్మలతో ఉన్నటువంటి జ్ఞానం అజ్ఞానం అయితే, కర్మరహితమైనటువంటి స్థితికి వెళితే అది ఆత్మజ్ఞానం అవుతుంది. అందువల్ల ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయండి. చెడు లేదు, మంచి కూడా లేదు. మంచివాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు లేరు. నీ లోపల మంచి ఉంటే వాళ్ళు మంచిగా కనిపిస్తారు, నీ లోపల చెడు ఉంటే వాళ్ళు చెడుగా కనిపిస్తారు. నీ కనిపించే మంచి చెడు రెండు కూడా నీ అంతరంగమే తప్ప వాళ్ళు మాత్రం కానే కాదు. అందుకే చెడును మంచిని విభజించుకొని మానసిక స్థాయిలో ఉండి ఘర్షణ పడుతున్నారు. అదే బుద్ధిమట్టపు స్థాయికి వెళ్ళి విశ్లేషించుకోగలిగితే సొల్యూషన్ తప్పనిసరిగా వస్తుంది కదా. కాబట్టి బాహ్యముఖం ద్వారా, భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కానే కావు. మరి భగవంతుడి దగ్గరికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అనుకుంటున్నారు కదా, అది జరుగుతుంది కదా, కొంతమందికి పరిష్కారం అవుతున్నాయి కదా. అందుకు మూల కారణం ఏంటంటే, ఎవరి కోసం అయితే నువ్వు పరితపిస్తూ ఆరాటపడుతున్నావో ఆ భగవంతుడు అంతరంగంలో ఉన్నాడు అనేటటువంటి విషయం ఎంతో కొంత మేరకు నీకు ఉపయోగపడుతుంది. కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. బీ కేర్ఫుల్, అది శాశ్వత పరిష్కారం కానే కాదు. నేను భగవంతుడను, సచ్చిదానందాన్ని, పరమాత్మను, పరబ్రహ్మాన్ని, శుద్ధ చైతన్యాన్ని అనేటటువంటి భావన కలిగిందనుకోండి, అతడు అన్నింటికీ అతీతంగా ఉంటాడు కదా. కాబట్టి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే ఆ విషయం బహిర్గతం అవుతుంది. అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహానుభావులు ఎవరంటే ఋషులు. వాళ్ళు అందించినటువంటి సారం అంతా కూడా భగవంతుడికి సంబంధించింది. అదంతా ఉపనిషత్తుల్లో భద్రపరచబడి ఉంది. ఉపనిషత్తుల సారాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా పరిష్కారం వస్తుంది. అయితే ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడుదరుభరంగా ఉన్నాయి కాబట్టి నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా సమాచారాన్ని కూడా కొంత మలుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, కాలం మారుతుంది, అందించేటటువంటి విధానం కూడా మారాలి. మనిషి యొక్క మేధస్సు మారుతుంది. మేధస్సు మారుతుందంటే తప్పనిసరిగా అంతరంగం కూడా మారుతుంది కదా. మేధస్సు మారుతుందంటే తప్పనిసరిగా అందించబడేటటువంటి విధానాన్ని కూడా మార్చుకోవాలి కదా.
పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు కదా. అందులో మనిషి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా దూసుకుపోతూ అంతరిక్షాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి మనం అతన్ని కంట్రోల్ చేయాలంటే, నియంత్రించాలంటే మనం అందించేటటువంటి విధానం కూడా అదే తరహాలో ఉండాలి కదా. నేను ఆ విధంగా ప్రయత్నం చేశాను, ఫలితాన్ని పొందాను. సమాచారం లోపలే ఉంది, జ్ఞానం లోపలే ఉంది, బయట లేదు. నువ్వు విస్తరిస్తూ ఉంటే జ్ఞానం లావాలాగా అంతరంగం నుండి ఉప్పొంగుతుంది. కుంచుకుంటే బయటకు వచ్చేటటువంటి జ్ఞానం కూడా హరించుకుపోతుంది. కాబట్టి మనుషులు ఏమవుతున్నారంటే కుంచుకుపోయారు, శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమయ్యారు. మనసు ఘర్షణ వైఖరితో ఉంది. అటువంటి స్థితిలో సంస్కార స్వభావాన్ని బట్టి జ్ఞానం వస్తుంది తప్ప అతీతమైనటువంటి అంతరాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం బయటికి రాదు. శూన్య స్థితి నుండి జ్ఞానం వస్తే ఎలా ఉంటుంది, అహంకారపు స్థితి నుండి జ్ఞానం వస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను, ప్రతి సంస్కారంలో మంచి చెడు రెండు ఉన్నప్పుడు నువ్వు చెడును చూసి భయపడవలసిన అవసరం లేదు, మంచికి పొంగిపోవలసిన అవసరం కూడా లేదు. సమత్వంలో సమతుల్యంలో ఉంటే చాలు. బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బ్యాలెన్స్ కోల్పోతే ఎలా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. మనం ఏం చేయాలి, మూడు గుణాలను దాటి వెళ్ళగలగాలి, అతీతంగా ఉండాలి. అతీతంగా ఉంటే అది శూన్యమవుతుంది, ప్రపంచాన్ని వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల చెడు మంచి రెండింటిని గురించి ఆలోచించవద్దు, రెండింటి మధ్య ఘర్షణ పడద్దు, ఊగిసలాట్లో ఉండద్దు. చెడు లేదు, మంచి లేదు. ఎప్పుడైతే అవి రెండు లేవో అక్కడ ఉన్నది ఏంటంటే ఒకటే, అదేమిటంటే భగవంతుడే. సత్యం మాయ రెండు వేరుగా ఉండవు. మాయ కూడా సత్యం అనుకుంటే మాయను వ్యతిరేకించే ప్రసక్తే లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే అతి సులభమైనటువంటి మార్గాన్ని కష్టంగా తయారు చేసుకోవద్దు. సమస్యలు వచ్చినా సరే వాటికి భయపడవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. కలత చెందుతూ ఉంటే సమస్య ఇంకా బలోపేతం అవుతుంది. అలా కాకుండా అంతా భగవంతుని మయమే అనే భావన కలిగిందనుకోండి, ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు. సమస్య పరిష్కారం అవుతుంది, పరిష్కారమే సమస్య అవుతుంది. ఒకదాని తర్వాత మరొకటి వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. చివరికి నీ అంతరంగమే నీకు భగవంతుడిగా గోచరించి నీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటుంది. కాబట్టి బిడ్డలారా, సమస్యల సుడిగుండం నుండి సమూలంగా బయటపడి మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.